జూన్ 2 తెలంగాణ అవతరణ దినోత్సవం. ఈ తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని వివిధ రాజకీయ పార్టీలు సంబరాలు చేసుకున్నాయి. ఈ సంబరాలలో ఎవరు బాగా చేశారు? ఈసారి టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వం చేసిన అవతరణ ఉత్సవాలు చప్పచప్పగానే ఉన్నాయి. ఈసారి నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్లో టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించింది. పెద్ద దామ్ధూమ్ ఏమి లేదు, సాదాసీదాగానే జరిగినాయి. జిల్లాల్లో కానీ మండలాలు గ్రామాల్లో కూడా ఉండనట్టుగానే నామమాత్రంగానే జరిగినాయి. ఇక దీంతోపాటు కాంగ్రెస్ పార్టీ నాంపల్లిలో గాంధీ భవన్లో నాయకులంతా హంగామా హడావుడి చేశారు. దాంట్లో అందరినీ ఆకట్టుకుంది ఏదో కొద్దిమంది చేరారు. ఈ సీనియర్ నేతలు వి హనుమంతరావు, జగ్గారెడ్డి వాళ్ళు చేసిన డ్యాన్సులు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక వి హనుమంతరావు అయితే మెళ్ళో డోలు వేసుకుని ఆ డోలు వేసి కొడుతున్నాడు. ఆయన వయసుకి పెద్ద వయసు, కొంచెం భారీ కాయం. అన్న ఎగురుతున్నాడు, డోలు కొడుతున్నాడు. అమ్మో ఏమన్నా అయిపోతుందేమో, గుండెపోటు వస్తుందేమో, ఆయాసం వస్తుందని లేకుండా ఆయన వయసును మరిచి, ఆయనకున్న ఆరోగ్య సమస్యలను మరిచి, ఆ మధ్యకాలంలోనే చాలా సీరియస్ అయితే అపోలో హాస్పిటల్ అడ్మిట్ అయ్యి వచ్చాడు. అన్నీ మర్చిపోయి ఎగురుతూ ఉన్నాడు. ఇక జగ్గారెడ్డి తనదైన శైలిలో నాట్యం, నృత్యం, కొంతమంది లంబాడీ మహిళలతో కలిసి నృత్యాలు చేశారు. అంతే. ఈసారి చాలా బాగా నిర్వహించింది ఎవరంటే భారతీయ జనతా పార్టీ మార్కులు కొట్టేసింది. కిషన్ రెడ్డి చాలా వ్యూహాత్మకంగా ప్రవర్తించాడు. ఆయన కేంద్ర సాంస్కృతిక శాఖకు కేబినెట్ మంత్రి. ఆయన చేతిలోనే శాఖ ఉంది, బడ్జెట్ ఉంది, నిధులు ఉన్నాయి, నిధులకు కొరత లేదు. ఈయన వేదిక ఢిల్లీలో పెట్టాడు. హైదరాబాదులో వేడుకలు జరిపితే కేవలం తెలుగు రాష్ట్రాలకు మాత్రమే ఈ సమాచారం వెళ్తుంది. జాతీయ మీడియాలో ఎక్కువగా ప్రచారము రాదు. సో కిషన్ రెడ్డి ఢిల్లీ వేదికగా తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలను పెట్టి దీన్ని ఏం చెప్పాడైనా, మనకి స్వాతంత్రం వచ్చి నేటికి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఆజాదీకి అమృత మహోత్సవ్ అనే కార్యక్రమం కింద ఆ 75 సంవత్సరాల స్వాతంత్రోత్సవాల వేడుకలను, తెలంగాణ ఆవిర్భావ వేడుకలను రెండు కలిపి ధామ్ ధామ్ ధూమ్ ధూమ్ జోరుగా ఢిల్లీలో నిర్వహించాడు. ఆయనకి సహకరించిన వ్యక్తి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. ఆయన రావటం ఒక పెద్ద హైలైట్. అమిత్ షా వచ్చి ప్రసంగించటం. ఎప్పుడైతే అమిత్ షా ఉన్నాడో మరి జాతీయ మీడియానే కాకుండా అంతర్జాతీయ మీడియా, ఇతర దేశాల వాళ్ళ మీడియా కూడా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా తెలంగాణ ఉత్సవాలను ప్రపంచ దేశాలకు చాటి చెప్పింది. కనుక ఈసారి తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలు నిర్వహణలో అవార్డులు, రివార్డులు, మార్కులు, ఫస్ట్ ప్రైజ్ కొట్టేసింది ఎవరంటే తెలంగాణ రాష్ట్ర బీజేపీ. అది కూడా వేదిక హైదరాబాదులో కాదు, వేదికని చాలా తెలివిగా ఢిల్లీలో నిర్వహించి ప్రపంచ దేశాలకు చాటి చెప్పారు. ఆ సందర్భంగా వేదిక మీద అమిత్ షా, కిషన్ రెడ్డితో పాటు కేంద్ర మంత్రులు, విదేశాంగ మంత్రి మీనాక్షి లేఖిని, అర్జున్ రామ్ మేఘవాలే, ఇక మురళీధరన్, ఆయన కూడా విదేశ వ్యవహారాల మంత్రి,
అయితే ఆయన ఆంధ్రప్రదేశ్ బీజేపీ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్. ఇక వీళ్ళతో పాటు ఎవ్వరూ ఊహించని విశిష్ట అతిథి ఆ వేదిక మీద ప్రత్యక్షమయ్యాడు. ఎవరో తెలుసా? త్రిపులార్ రఘురామకృష్ణరాజు, నర్సాపురం వైఎస్ఆర్సిపి ఎంపీ రఘురామకృష్ణరాజు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఒకంత అందరూ కూడా అక్కడ ప్రేక్షకులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఆయన పార్టీ గెలిచిన పార్టీ వైఎస్ఆర్సిపి, ఆయన ప్రోత్సహించే పార్టీ తెలుగుదేశం పార్టీ. హాజరైంది తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలు. పైగా ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్సవాలు. ఏది ఏమైనా ఆయన రాక, ఆయన వేదిక మీద ఉండటం అనేది అందరినీ, తెలుగు ప్రజలని కాకుండా వివిధ రాష్ట్రాలలో ఉండే వాళ్ళను ఆశ్చర్యచకితులను చేసింది. ఆయన ఈ బీజేపీ వేదిక మీద చూసిన తర్వాత రఘురామకృష్ణరాజు ఏ పార్టీలో చేరతాడు అని ఒక చర్చ వచ్చింది. వైఎస్ఆర్సీపీని వీడటం ఖరారు. తర్వాత తెలుగుదేశం పార్టీ మద్దతు. తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చే టీవీ ఛానళ్ళు, పత్రికలన్నీ కూడా రఘురామకృష్ణరాజు నెత్తి మీద పెట్టుకున్నాయి, వాళ్ళ భుజాల మీద పెట్టుకుని మోస్తున్నారు. తెలుగుదేశం పార్టీ తలుపులు ఎలాగో తెరిచున్నాయి. చంద్రబాబు నాయుడు యొక్క సలహా మేరకు, ఆయన చెప్పిన విధంగా రఘురామకృష్ణరాజు యొక్క రాజకీయము, ఆయన యొక్క అడుగులు, దానికి కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం ఎవరంటే చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు ఆయన రచించిన విధంగా తెలుగుదేశం పార్టీనా, జనసేన, లేదు బీజేపీ అనేది నిర్ధారణ జరుగుతుంది. కనుక రఘురామకృష్ణరాజు యొక్క రాజకీయ భవిష్యత్తుని శాసించేది, నిర్దేశించేది ఎవరంటే చంద్రబాబు నాయుడు. మళ్ళీ ఏ పార్టీ తరపు నిలబడినా వ్యూహాత్మకంగా మళ్ళీ ఆయన నరసాపురం నుంచి లోక్సభకు గెలిచి తప్పకుండా లోక్సభలో అడుగు పెడతారు. అయితే తెలుగుదేశము, జనసేన, బీజేపీ కూటమి, మహాకూటమి ఏర్పడి 2014లా పోటీ చేస్తే రఘురామకృష్ణరాజు ఈ మహాకూటమిలో ఏ పార్టీ తరపున పోటీ చేసినా నరసాపురంలో 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలవటం తథ్యం. ఆయన కొట్టారనే, ఆయన హింస పెట్టారనే సానుభూతి నరసాపురంలో క్షత్రియ సామాజిక వర్గమే కాకుండా అన్ని సామాజిక వర్గాల్లో సానుభూతి ఉంది. ఇక అమిత్ షా కొన్ని ఒక వ్యాఖ్యలు కేసీఆర్ని ఒకంత విమర్శించడంలో కూడా ప్రత్యేకతను చాటాడు. కేసీఆర్ నేటి వరకు కేంద్ర ప్రభుత్వము మేము 2.5 లక్షల కోట్ల ఆర్థిక సహాయం తెలంగాణ రాష్ట్రంలో చేశాం, నువ్వు మాతో సరిగ్గా ఉండి సరిగ్గా ప్రతిపాదనలు పంపించి ఉన్నట్టయితే మరో 1,00,000 కోట్లు పంపేవాళ్ళం. నువ్వు మాతో వైరం పెట్టుకుని ప్రతిపాదనలు పంపడంలో వైఫల్యం చెందటం వల్ల తెలంగాణ రాష్ట్రం 1,00,000 కోట్లు నష్టపోయింది అని బహిరంగంగానే చెప్పాడు. మెడికల్ కాలేజీలకి మాకు ఆర్థిక సహాయం కావాలని దరఖాస్తు పెట్టకుండా ఎలా ఇస్తారు? ఆంధ్రప్రదేశ్కి ఇచ్చాం, తమిళనాడుకి ఇచ్చాం, కర్ణాటకకి ఇచ్చాం, మహారాష్ట్రకి ఇచ్చాం, ఉత్తరప్రదేశ్కి ఇచ్చాం. మీ తెలంగాణ రాష్ట్రంలో ఉండే అయోమయం, గందరగోళం ఈ ప్రధాన కార్యదర్శి, ఆరోగ్య కార్యదర్శి వాళ్ళ అధికారుల నిర్వాహకం వల్ల మేము అన్ని రాష్ట్రాలకు సమాచారం ఇచ్చి మెడికల్ కాలేజీలకు ఆర్థిక సహాయం కోసం దరఖాస్తు పెట్టుకోమంటే తెలంగాణకు దరఖాస్తు పెట్టుకోకుండా ఈరోజు మాకు ఇవ్వలేదు అంటాం ఎంతవరకు సమంజసం? తెలంగాణ రాష్ట్రంలో 1,00,000 కోట్లు కేవలం జాతీయ రహదారులకే ఇచ్చామని చెప్పి అమిత్ షా చెప్పాడు. ఇంకా అమిత్ షా చురకలు వేశాడు. కేసీఆర్ జీవితంలో రోజు అబద్ధాలు చెప్పటమే కాదు, అప్పుడప్పుడు సంవత్సరానికి ఒక్కసారైనా నిజాలు చెప్పవయ్యా, ఎందుకు ప్రజలను తప్పుదారి పట్టిస్తావు అని చురకలు వేశాడు. మేము తెలంగాణ రాష్ట్రంలో
వ్యవసాయ విద్యుత్తు మోటార్లకు మీటర్లు పెట్టమని ఎప్పుడూ చెప్పలేదు, లేఖలు పంపలేదు. ఊహాజనితముగా తెలంగాణ రైతులను రెచ్చగొట్టడానికి కేంద్ర ప్రభుత్వము మీటర్లు పెట్టమంటుంది, నీ బోరుబావులకి మీటర్లు పెట్టమంటుంది అని ఊహాజనితమైన పుకార్లు తనంతటికి తాను ప్రచారం చేస్తూ, నా కంఠములో ప్రాణం ఉండగా నేను వ్యవసాయ బావులకు మోటార్లకు మీటర్లు పెట్టనని చెప్పి ప్రశ్న అయిందే, సమాధానం అయిందే. కేంద్ర ప్రభుత్వం ఎన్నడూ కూడా వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టమని ఎప్పుడూ మేము చెప్పలేదని తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా అమిత్ షా గారు కూడా వివరణ ఇచ్చింది కేసీఆర్ గమనించాలి. ఇక అన్నీ కూడా కేంద్రం మీద, ఏది లోపం ఉన్నా, ఏదైనా మంచి జరిగితే నా మహిమ, ఏదైనా చెడు కీడు జరిగితే కేంద్ర ప్రభుత్వం సహకరించలేదు అని నిందలు వేయటం కేంద్రం మీద మానమని ఆయన హితబోధ చేయటం జరిగింది. అన్ని రాష్ట్రాలు సమానమే, ఏ రాష్ట్రాన్ని కూడా సవతి తల్లి ప్రేమ ఉండదు. తెలంగాణ రాష్ట్రము ప్రతిపాదనలు పంపటము వైఫల్యము చెందటం వల్ల 1,00,000 కోట్లు నష్టపోయామని చెప్పి పదే పదే అమిత్ షా వాపోతున్నారు. మరొక విషయం, తెలంగాణ రాష్ట్ర చరిత్ర చూసుకుంటే ఆనాటి నిజాం కాలం పాలన భారతదేశానికి 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్రం వస్తే ఆనాటి నిజాం పాలన హైదరాబాద్ రాష్ట్రంలో తెలంగాణ ఉంది, మహారాష్ట్ర ఉంది, కర్ణాటకలో కొన్ని భాగాలు, కొన్ని జిల్లాలు ఉంది. అటువంటి హైదరాబాద్ రాష్ట్రానికి, నిజాం రాష్ట్రానికి సెప్టెంబరు 17, 1948లో స్వాతంత్రం వచ్చింది. అంటే తెలంగాణ రాష్ట్రము భారతదేశములో విలీనమైనది సెప్టెంబర్ 17, 1948. కనుక తెలంగాణ రాష్ట్రము ఆగస్టు 15న జెండా ఎగరేసిన విలీన దినోత్సవాన్ని గుర్తు చేసుకోవాలని అమిత్ షా మరొక్కసారి ఆ వేదిక మీద నుంచి ప్రసంగించారు. ఎందుకు కేసీఆర్ నువ్వు విలీన దినోత్సవం గురించి భయపడుతున్నావు? నీ కారు స్టీరింగు ఓవైసీకి అప్పచెప్పావు, ఎంఐఎం వాళ్ళే కారు స్టీరింగు, నీ గుర్తు కారు, నీ స్టీరింగు ఓవైసీ చేతిలో ఉంది. ఓవైసీ యొక్క మనసు గాయపడుతుందని చెప్పి విలీన దినోత్సవము జరపడానికి కూడా భయపడిపోతున్నావు కేసీఆర్ అన్నాడు అమిత్ షా. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాబోతుంది. అధికారంలోకి రాగానే సెప్టెంబర్ 17న విలీన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించి ఈ విలీనానికి కారకుడైన సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆనాటి దేశ హోంశాఖ మంత్రికి నివాళులర్పిస్తాం. ఎందుకయ్యా ఓవైసీని చూసి నీకు అంత భయం? ఈ రోజున తెలంగాణలో వచ్చింది సామాజిక తెలంగాణ కాదు, బంగారు తెలంగాణ అంతకంటే కాదు. నిజాం పాలన పోయింది, కల్వకుంట్ల పాలన, కేసీఆర్ పాలన, కుటుంబ పాలన వచ్చిందని అమిత్ షా మరొకసారి గుర్తు చేశారు. కుటుంబ పాలనను అంతం చేసి ఏ విధంగా అయితే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆనాటి హోంశాఖ మంత్రిగా నిజాం పాలనను చర్మగీతం పాడాడో, నేను కూడా హోంశాఖ మంత్రిగా ఈ కేసీఆర్ కుటుంబ పాలన అంతం చేసి సామాజిక తెలంగాణ, బంగారు తెలంగాణ, బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా అడుగులు వేసి పేద బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేస్తామని ఢిల్లీ వేదికగా అమిత్ షా కేసీఆర్కి చురకలు వేయటం జరిగింది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన కింద ప్రతి సంవత్సరము రైతులకు 3 విడతలుగా తెలంగాణ రాష్ట్రంలో ఉండే ప్రతి చిన్న సన్నకారు రైతులకు అందరికీ కూడా 6,000 రూపాయలు
కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సంగతిని గుర్తు చేస్తూ, కేంద్రం ఇచ్చే నిధులను పథకాలను పేర్లు మార్చి తెలుగులో పేర్లు పెట్టుకుని మా పథకాలని ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. భారతీయ జనతా పార్టీ శ్రేణులను, ప్రజలను జాగృతం చేయండి. మన కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలలోకి వెళ్ళేలా చేయండి. ఉపాధి హామీ పథకం ద్వారా అనేక కార్యక్రమాలు గ్రామాభివృద్ధికి చేస్తున్నాం. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి అని బోర్డులు పెట్టుకుని భుజాలు ఎగరేసుకుంటున్నారు. పల్లె ప్రగతికి, పట్టణ ప్రగతికి నిధులు సంపూర్ణంగా కేంద్ర ప్రభుత్వము గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి, పట్టణాభివృద్ధి శాఖ నుంచి వెళుతున్న సంగతి భారతీయ జనతా పార్టీ శ్రేణులు ఊరూరా ప్రచారము చేసి ప్రజలను జాగృతం చేయమని అమిత్ షా తెలంగాణ రాష్ట్ర బీజేపీ శ్రేణులకు పిలుపునివ్వటం జరిగింది. ఏది ఏమైనా కేసీఆర్ ఊహించలేదు. ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఘనంగా 8వ సంవత్సరం తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ప్రపంచ దేశాలు చూసే విధంగా, వినే విధంగా, మరి జాతీయ అంతర్జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించి నిర్వహించడం అనేది ఒకంత టీఆర్ఎస్ పార్టీకి, ప్రభుత్వానికి, కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావుకి నిరాశనే మిగిల్చింది.